సాత్వికము కలిగిన వ్యక్తి సాధారణంగా వారు ఇతరుని కన్విన్స్ చేయగలరు, ఇతరులతో చక్కగా కమ్యూనికేట్ చేయగలరు, ఇతరులకి చక్కటి కౌన్సిలింగ్ కూడా ఇవ్వగలరు. ఎందుకంటే వారు మాట్లాడే మాటల్లో స్వార్థం ఉండదు, నిస్వార్థంగా మాట్లాడతారు. అవతల వ్యక్తి యొక్క మంచి కోరి మాట్లాడతారు. ఏది మంచిదో అది గ్రహించి దైవికమైన జ్ఞానం కలిగి ఆత్మఫలము కలిగిన వారిగా వారు మాట్లాడుతున్న మాటను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వారిలో కార్యం చేస్తాడు. సో సాత్వికము కలిగిన వారికి ఇతరులు ఒప్పించగలిగే సామర్థ్యము ఉంటుంది. సాత్వికమైన మనస్సు కలిగిన వారు ఇతరులు ఒప్పించగలిగే సామర్థ్యం ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ ప్లెజెంట్ అట్మాస్ఫియర్, ఎప్పుడు మా ఇంట్లో వాతావరణం ఎప్పుడు కూడా ప్లెజెంట్గా ఉండాలి, హార్మోనియస్గా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి అని మనం కోరుకుంటాం. ఆ వాతావరణం ఎప్పుడు ఏర్పడుతుంది? ఇఫ్ యు ఆర్ ప్లెజెంట్ ఇన్ యువర్ హార్ట్, నీ మనస్సు సమాధానంగా ఉన్నప్పుడు, నీ హృదయం సమాధానంగా ఉన్నప్పుడు, నీ హృదయం ప్లెజెంట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ అట్మాస్ఫియరే ఏర్పడుతుంది. సో నీవు కలిగి ఉన్న నేచర్ని బట్టి దానిని నువ్వు ఆకర్షించుకుంటావు. దాని సంబంధంగా నీ చుట్టూతా ఆ యొక్క వాతావరణము, అట్మాస్ఫియర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ లవింగ్ రిలేషన్షిప్స్, నీ చుట్టూతా నిన్ను ప్రేమించేవారు నువ్వు కావాలని కోరుకుంటే, నీ చుట్టూతా నిన్ను ప్రేమించేవారు నువ్వు కావాలని కోరుకుంటే, నీవు ఇతరుల్ని ప్రేమించేవారిగా నువ్వు ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఈరోజు మనం ఎటువంటి వాతావరణము, ఎటువంటి జీవన శైలి మనం ఎదుర్కొంటున్నామో, ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ యు ఆర్. నీవేమై ఉన్నావో దానిని బట్టి నీ జీవితం ఉంది అనేది గమనించండి. అంతే కదా. కొంతమంది ఉంటారు, చాలా రూడ్గా ఉంటారు, ఇమీడియట్గా ఎమోషన్గా రియాక్ట్ అవుతారు, ఊరికనే కోపం వస్తుంది, ఊరికనే చికాకు పడతారు, ఊరికనే మూడిగా ఉంటారు. కొంతమంది ఊరికనే దే విల్ ఎంజాయ్ ఇన్ గాసిప్స్లో ఎంజాయ్ చేస్తుంటారు, పనికిరాని వాటిలో పార్టిసిపేట్ చేస్తుంటారు. మీరు గమనించండి, వారి చుట్టూతా అటువంటి జనాంగం ఉంటారు, అటువంటి వాతావరణమే ఉంటుంది. అటువంటి వాతావరణం నీకు ఉంటే నీ చుట్టూతా మరి సమకూడే వాళ్ళు కూడా, వారు కూడా ఇతరుల గురించి చాడీలు చెప్పేవారుగానే ఉంటారు. దే విల్ బోత్ ఎంజాయ్. వారు ఇతరుల గురించి చాడీలు చెప్తున్నప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు మన గురించి కూడా చెప్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో దీనిని బట్టి నీ వ్యక్తిత్వము, నీ మనస్సు, నీ హృదయం ఏమై ఉందో దానిని నువ్వు ఆకర్షించుకుంటావు. ఇఫ్ యు ఆర్ జెంటల్, ఆ యొక్క జెంటిల్నెస్ అనేది నీ పట్ల దయ చూపించేవారు కూడా ఉంటారు. అందుకనే తిమోతికి రాసిన పత్రికలో మాట ఉంటుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము నిత్య జీవమును చేపట్టము. సో విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నువ్వు పోరాడాలంటే, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న నిత్య జీవ సంబంధమైన క్వాలిటీస్ నీవు అది పొందుకోవాలంటే, అది కలిగి ఉండాలంటే, ఇక్కడ ఏమంటున్నాడు? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును వీటిని సంపాదించుకోవడానికి కష్టపడండి, ప్రయాసపడండి. సాధారణంగా మనిషి ఎక్కువగా దేని గురించి ప్రయాసపడతాడు? లోక సంబంధమైన వాటిపైన ప్రయాసపడతాడు. జాబ్లో మంచి కెరీర్ రావాలని, రైట్, ఇప్పుడున్న సేవింగ్స్ ఇంకా ఎక్కువగా చేసుకోవాలని, సంపాదనలో ఎక్కువగా మనం సంపాదించాలని, వాటి మీద వారికి ఎనర్జీ, ఎఫర్ట్స్, టైం పెడతారు. బట్ ఇక్కడ విశ్వాస సంబంధమైన మంచి పోరాడాలి అంటే, నిత్య జీవమును చేపట్టాలంటే మన ప్రయాస, మన ఇన్వర్డ్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ప్రయాసపడాలి. మన యొక్క ఇన్వర్డ్నెస్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి మనం ప్రయాసపడాలి. ఎంతమంది మెలకుగా ఉండి
నా బిహేవియర్ ఎలా ఉంది అని ఎప్పటికప్పుడు సపరేషన్లు చేసుకుంటూ ఇందులో నేను ఎదగాలి అన్న మనసు కలిగి మీ ఎఫర్ట్స్ మీరు పెడుతున్నారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు, కరెక్టే. కానీ ఇటువంటి జీవన శైలి అనేది లేకుండా, ఇటువంటి లైఫ్ స్టైల్ అనేది లేకుండా, వీటిని సంపాదించుకునే లైఫ్ స్టైల్ అనేది లేకుండా నిత్య జీవమును చేపట్టడం సాధ్యం కాదు. కాబట్టి ఆలోచించేయండి. సో వీటి కొరకు మనము ఎప్పుడు ప్రయాసపడేవారిగా ఉండాలి, నేర్చుకునేవారిగా ఉండాలి, గమనించుకునేవారిగా ఉండాలి, పరిశీలన చేసుకునేవారిగా ఉండాలి, సరి చేసుకునేవారిగా ఉండాలి. ఈ విషయాన్ని గమనించవలసి కోరుతున్నాం. ఒక వ్యక్తి పేరు నాకు మనసు తట్టింది. ఆమె పేరు మదర్ తెరిసా. సో ఆమె గురించి చిన్నగా స్టడీ చేసినప్పుడు ఆమె హైట్ ఎంత అని చూసినప్పుడు 4.9 feet, అంటే 5 అడుగుల కన్నా కొద్దిగా తక్కువే. ఆమె అంటే వృద్ధాప్యంలో రావడాన్ని బట్టి ఆమె వంగిపోయి ఉంటుంది. ఇట్లా ఆమె వంగిపోయినప్పుడు ఆమె హైట్ 4 అడుగుల కన్నా కొద్దిగా ఉంటుందేమో. మనుషుల మధ్యలో ఉంటే మదర్ తెరిసా అక్కడ ఉందని చెప్పి ఎవరు కూడా గుర్తించరు. ఆ హైట్ అనమాట ఆమెది. సో ఆ వ్యక్తి రొనాల్డ్ రీగన్ మరి యుఎస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి యుఎస్ ప్రెసిడెంట్ ఫ్రీడమ్ అవార్డు ఇవ్వడం జరిగింది. యుఎస్ ప్రెసిడెంట్ ఫ్రీడమ్ అవార్డు మదర్ తెరిసాకి ఇవ్వడం జరిగింది. సో ఆ అవార్డుని స్వీకరించడానికి మరి మదర్ తెరిసా అక్కడ పార్లమెంట్కి వెళ్ళినప్పుడు రొనాల్డ్ రీగన్ అండ్ ద ఫస్ట్ లేడీ ఆఫ్ యుఎస్, అంటే రొనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్, తన భార్య ఫస్ట్ లేడీ ఆఫ్ యుఎస్, వారిద్దరు కలిసి మదర్ తెరిసాని తోడుకొని వస్తారు పార్లమెంట్లోకి. సో మదర్ తెరిసా వారిద్దరి మధ్య ఇటు పక్కన ఒక పక్క రొనాల్డ్ రీగన్ భార్య, ఇటు పక్కన యుఎస్ ప్రెసిడెంట్ తోడుకొని వస్తుంటే ఆమెతో పాటు హంబుల్గా నడుస్తూ ఆమెను పార్లమెంట్లో తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్న సెనెట్ మెంబర్స్ అంతా కూడా, అంటే మన యొక్క పార్లమెంట్లో చూస్తే ఎంపీస్ అనుకుందాం, అక్కడున్న సెనెట్ మెంబర్స్ అందరూ కూడా ఆమె ఒక్కసారి హాల్లోకి ఎంటర్ కాగానే లేచి నిలబడ్డారు. ఎందుకు ఆమె అంత గౌరవాన్ని సంపాదించుకోగలిగింది? అంటే ఆమెకున్న దయా గుణమును బట్టి, బికాస్ ఆఫ్ అవర్ కైండ్ హార్ట్, జెంటిల్నెస్, సాత్వికమైన దయా హృదయం ఉండటాన్ని బట్టి ప్రపంచమంతా కూడా గౌరవించే విధంగా తను అనేక మందికి ఎగ్జాంపుల్గా ఉంది. సో ఈ జెంటిల్నెస్ అనేది ఇట్ విల్ బ్రింగ్ రెస్పెక్ట్ టు అస్, మనకి గౌరవం తీసుకొస్తుంది, మనకి ఘనతను తీసుకొస్తుంది జెంటిల్నెస్ అనేది. ప్రపంచంలో ఉన్న దేశాలు దాదాపు మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ మదర్ తెరిసాని గౌరవించిన దేశాలే. మదర్ తెరిసాని గౌరవించినంతగా మరి ఎవరిని కూడా అన్ని దేశాలు గౌరవించలేదేమో. కానీ వాట్ ఈస్ ద ఫ్యాక్టర్? దానికి ఏంటిది అన్నప్పుడు తనలో ఉన్న దయాగుణాన్ని బట్టి ఇతరుల యొక్క రెస్పెక్ట్ని పొందుకోగలిగింది. ఒక వ్యక్తికి దేవుడు ఆ ఘనతనిచ్చినప్పుడు, తనకున్న హృదయాన్ని బట్టి ఆ వ్యక్తికి ఆ ఘనతనిచ్చినప్పుడు దేవుడు పక్షపాతం లేనివాడు. అదే దయా హృదయము, అదే గుణము మనలో ఉంటే దేవుడు తప్పకుండా అనేకుల ఎదుట మనం గౌరవంగా నిలబెడతాడు. హీ విల్ పుట్ అస్ ఇన్ ద హానర్డ్ ప్లేస్, రెస్పెక్టబుల్ ప్లేస్. సో ఒకసారి ఆలోచించండి, డే టు డే లైఫ్లో ఎప్పుడు చిరాకు పరాకులు వీటి మధ్య మన జీవితము మనకే సంతృప్తి లేనికరంగా, అసంతృప్తిగా, ఇరిటేటింగ్గా మన జీవితాన్ని మనం జీవిస్తున్నామా, లేకపోతే అనేక మందికి మార్గదర్శకంగా ఉండినట్లు మన జీవితంలో అనేకుల ఎదుట సాక్షార్థంగా కనబడుతున్నాయా అనేది నీలో ఉన్న గుణమును బట్టే ఉంటుంది.
నీలో ఉన్న నేచర్ని బట్టే ఉంటుంది, నీలో ఉన్న స్వభావాన్ని బట్టే ఉంటుంది, మరి ఒకటి కాదు. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించండి. అందుకనే సామెతలు ఒక మాట ఉంటుంది చూడండి. సామెతలు 11వ అధ్యాయము 16వ వచనం మొదటి భాగంలో, సామెతలు 11వ అధ్యాయము 16వ వచనంలో మొదటి భాగంలో అక్కడ ఏమని రాయబడిందంటే, 11వ అధ్యాయం 16వ వచనం మొదటి భాగంలో, నేను అరుగల స్త్రీ ఘనత నొందును అన్నప్పుడు, కైండ్ హార్టెడ్ ఉమెన్ షీ విల్ గెయిన్ ద రెస్పెక్ట్. కైండ్ హార్టెడ్ ఉమెన్ షీ విల్ గెయిన్ ద రెస్పెక్ట్. స్త్రీ ఘనత నొందును. ఈ వాక్యము 100 to 100% మదర్ తెరిసేలో కనబడుతుంది. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో చాలా చక్కగా దేవుని చేత ఏర్పరచబడిన మనము ఎలా ఉండాలి అన్న విషయంలో 3వ అధ్యాయం 12వ వచనంలో, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు, అంటే మనము దేవుని చేత ఏర్పరచబడిన వారుగాను పరిశుద్ధ జనాంగముగాను ప్రత్యేకింపబడిన వారముగాను మనం ఉండాలి. దేవునికి ప్రియులైన వారిగా మనం కనబడాలి. ఈ లోకానికి సాక్షార్థంగా కనబడాలంటే ఏ లక్షణాలు ఉండాలో అని చెప్తూ ఇక్కడ, మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. సో దీస్ ఆర్ ద క్వాలిటీస్ వీ షుడ్ హ్యావ్. ఈ క్వాలిటీస్ మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులమా కాదని లోకానికి కనబరుస్తుంది. ఈ క్వాలిటీస్ మనకున్న డబ్బు కాదు, మనకున్న అధికారం కాదు, మనకున్న సంపద కాదు, లేదా మనకున్న భక్తి జీవితం అంటే ఓన్లీ సంఘ సహవాసంలో ఉన్న జీవితం వరకే కాదు. ఈ క్యారెక్టరిస్టిక్స్, ఎందుకంటే అన్యులు మనల్ని అబ్జర్వ్ చేస్తుంటారు. మనం వారి దగ్గర నుంచి ఎప్పుడు వారి ఎదుట మనం ఎప్పుడు సాక్షార్థంగా ఉండగలం అంటే ఈ క్వాలిటీస్ని బట్టే మనం సాక్షార్థంగా ఉండగలం. ఈ యొక్క నేచర్ ఉండటాన్ని బట్టే మనం వారి ఎదుట సాక్షార్థంగా ఉండగలం, సాక్షులుగా ఉండగలం. జాలిగల మనసు, దయాళుత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని చెప్తూ 14వ వచనంలో, వీటి అన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం 2వ భాగంలో, 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం 2వ భాగంలో, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. ఎవరి గురించి చెప్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తున్నాడు. ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును నీతిమంతుడు. జీసస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఎగ్జాంపుల్, వెరీ గ్రేట్ ఎగ్జాంపుల్. పర్ఫెక్ట్ రైచియస్నెస్ అనేది తనలో ఉంది. పరిపూర్ణమైన, సంపూర్ణమైన నీతిమంతుడుగా ఆయన ఉన్నాడు. సో ఆయన నీతిమంతుడై ఉన్నట్టును నీతిని జరిగించు. ఆయనలో ఏముంది? ఆయనలో పరిశుద్ధత ఉంది, ఆయనలో ప్రేమ ఉంది. ఈ రెండు ఉన్నాయి. ఆయనలో పరిశుద్ధత ఉంది, ఆయనలో ప్రేమ ఉంది. ఈ రెండు మనం కలిగి ఉండాలి. పరిశుద్ధత గురించి మనం ఎక్కువగా స్ట్రెస్ చేసి దాని కొరకే జీవిస్తాం. ప్రేమ విషయంలో దాన్ని నిర్లక్ష్య పెడతాం. మనలో ప్రేమ హృదయం కలిగి ఉండడం అన్న విషయంలో మనం నిర్లక్ష్య పెడతాం. పరిశుద్ధతలో ఎక్కువగా మనము దేవుని ఎదుట నేను నమ్మకమైన వాణిగా ఉండాలి అన్న ఉద్దేశంతో ప్రేమ విషయంలో మనం పక్కన పెడతాం. సో వెన్ యూ సపరేట్ పరిశుద్ధతను, ప్రేమను రెండుగా సపరేట్ చేస్తే, పరిశుద్ధత మీదే ఫోకస్ చేస్తే, ప్రేమను నిర్లక్ష్య పెడితే అది పరిసయ్యుని యొక్క జీవితం. యువర్ ఫారసీ. ధర్మశాస్త్రాన్ని నిక్కచ్చిగా పాటించాలన్న ఆసక్తి జనులను ప్రేమించే విషయంలో వారికి ఎటువంటి ఆసక్తి ఉండదు. జనులను ప్రేమించాలన్న విషయంలో ఎటువంటి ఆసక్తి వారికి ఉండదు. ఇట్స్ అ ఫారసీ. ఒకవేళ పరిశుద్ధతను పక్కన పెట్టి ప్రేమనే పట్టుకుంటే,
ప్రేమని పట్టుకుంటే యూ కెన్ ఈజీలీ పార్ట్నర్ విత్ ఈవిల్. సాతానుతో మంచి రిలేషన్ కలిగి ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు పరిశుద్ధుడు. రెండు కూడా సపరేట్ చేయలేం. ఇప్పుడు మనం చూస్తే ఆయన నీతిమంతుడు అన్నట్టు నీతిని జరిగించి ప్రతి వాడును నీతిమంతుడు. నీవు నీతిమంతుడిగా ఉండాలంటే ఆయన నీతిమంతుడే ఉన్నట్టు నీతిని జరిగించాలి. అంటే దేవుని యొక్క పరిశుద్ధత కలిగి ఉండాలి, ఇతరులను ప్రేమించే వారిగా ఉండాలి. రెండు కనబడాలి. అప్పుడే పర్ఫెక్ట్ రైచియస్నెస్కి వెళ్ళగలం. అప్పుడే పర్ఫెక్ట్ రైచియస్నెస్లోనికి వెళ్ళగలం. వీ కెనాట్ సపరేట్ దెమ్. ఇక్కడ కూర్చున్న వారిలో దేవుని పరిశుద్ధతకు సంబంధంగా చక్కగా జీవిస్తూ మనుషుడి సంబంధంగా ఇతరులను ద్వేషించే హృదయం, ఇతరుల పట్ల మనసు కష్టం కలిగిన వారు ఒకవేళ ఉంటే ఆలోచన చేయండి. నిజంగా ఆయన నీతిమంతుడే ఉన్నట్టు నేను నీతిమంతునిగా నీతిని జరిగిస్తున్నానా? పరిపూర్ణమైన ప్రేమ, పరిపూర్ణమైన పరిశుద్ధత ప్రభువులో ఉంది. ఆ విధంగా జీవించాలని దేవుడు చెప్తున్నాడు. ఆ విధంగా జీవించాలని. సో టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్ అంటే ఈ యొక్క జెంటిల్నెస్ అనేది ఏం చేస్తుంటే ఇట్ విల్ కమ్యూనికేట్ లవ్ టు అదర్స్. ఈ జెంటిల్నెస్, దయా హృదయం ఏం చేస్తుంటే ఇతరులకి ప్రేమను కమ్యూనికేట్ చేసేదిగా ఉంటుంది. రైట్? ఆ లవింగ్ రిలేషన్స్ అనేది ఏర్పడుతుంది. ఇట్ విల్ కమ్యూనికేట్ లవ్ టు అదర్స్. సో ఎవరైతే ఈ యొక్క జెంటిల్నెస్ కలిగి ఉంటారో వారి యొక్క ఫ్యామిలీ ఎలా ఉంటుందో చూడండి. వారి యొక్క ఫ్యామిలీ ఒక హ్యాపీ ఫ్యామిలీ జీవించాలంటే కొలస్సీలకు రాసిన పత్రిక అక్కడే చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3:18 భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. దేవునిని బట్టి నీతిని జరిగించే విషయంలో ఇది యుక్తమై ఉన్నది. ఏంటది? భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండడి. రైట్? భర్తకి వచ్చేసరికి ఏం చెప్తున్నాడు? భర్తలారా 19వ మీ భార్యలను ప్రేమించడి, వారిని నిష్ఠూర పెట్టుకుడి. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. సాధారణంగా కుటుంబంలో భార్యాభర్తలు ఎటువంటి ఆలోచనతో ఉంటారంటే భర్త అనుకుంటాడు నా భార్య నా కంట్రోల్లో ఉండాలి. భార్య అనుకుంటుంది నా భర్త నా కంట్రోల్లో ఉండాలి. ఒకరికొకరు నా కంట్రోల్లో ఉండాలని ఒకరికొకరు అనుకుంటారు. నా కంట్రోల్లో ఉండాలని భార్య, నా కంట్రోల్లో ఉండాలని భర్త నా కంట్రోల్లో ఉండాలని భార్య అనుకొని వారు ఏ విధంగా జీవిస్తారంటే దే విల్ ట్రై టు కంట్రోల్ దెమ్ విత్ రూడ్. రైట్? రూడ్గా ఉండటం, లేకపోతే అధికారం చేయాలంటున్నాం. త్రూ అథారిటీ భార్యను కంట్రోల్ చేసుకోవాలని. రైట్? బహుకోపం చూపించడం ద్వారా, రూడ్గా బిహేవ్ చేయడం ద్వారా భార్యను కంట్రోల్ ఉంచుకోవాలని భర్త. భార్య ఏమో మొండిగా బిహేవ్ చేస్తూ, స్టిఫ్ నెక్గా ఉంటూ, స్టబర్న్గా ఉంటూ, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేస్తూ భర్తను కంట్రోల్లో తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. వాక్యమేమో ఒకటి చెబుతుంటే మనమేమో ఒకరికొకరు కంట్రోల్లో ఉంచుకోవాలని బిహేవ్ చేసే విధానంలో రూట్గా అథారిటేటివ్ భర్త ప్రవర్తించడానికి ఆస్కారం ఉంది. లేకపోతే మొండిగా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసే విధంగా భార్య ప్రవర్తించడానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా ఒకరినొకరు కంట్రోల్ చేసుకోవాలని చేసే ప్రయత్నంలో మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా చూసారా? మీరు ఈ విధంగా మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అని ఈ విధంగా ప్రయత్నించినప్పుడు మీరు 10 సంవత్సరాలు చేయండి, 20 సంవత్సరాలు చేయండి, 30 సంవత్సరాలు చేయండి, 40 సంవత్సరాలు చేయండి, యూ కెనాట్. నో, మీ కంట్రోల్లో తెచ్చుకోలేరు. అది ఇంకా వర్స్ట్ అవుతుంది. సిచ్యుయేషన్ విల్ బికమ్ వర్స్ట్ అయ్యే కొద్దీ భార్య ఇతరుల కంట్రోల్లోకి వెళ్తుంది, భర్త ఇంకొకరి కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. ఫ్యామిలీలో స్ప్లిట్స్ స్టార్ట్ అవుతాయి.
ఫ్యామిలీలో స్ప్లిట్ స్టార్ట్ అవుతుంది, ఇంకొకరు కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. రైట్? సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. గమనించండి, భార్య భర్తకి విధేయత చూపిస్తే భర్త ప్రేమించకుండా ఉంటాడా? సంపూర్ణమైన విధేయత భర్తకి భార్య చూపిస్తే భర్త ప్రేమించకుండా ఉంటాడా? భర్త భార్యను అమితంగా ప్రేమిస్తే, రైట్, నిస్వార్థంగా ప్రేమిస్తే భార్య విధేయత చూపించకుండా ఉంటుందా? భార్య విధేయత చూపించకుండా ఉంటుందా? ఆలోచించండి. సో ఈ విధంగా మనం మన యొక్క బిహేవియర్ని సరి చేసుకొని ఉన్నట్లయితే ఒకరి మధ్య ఒకరికొకరికి ట్రస్ట్ అనేది పెరుగుతుంది, నమ్మకత్వం. ఎందుకంటే చూడండి, భార్య ఎప్పుడైతే విధేయత చూపిస్తుందో భర్త హీ విల్ అకౌంటబుల్ ఫర్ దట్. తనకి ఏం జరిగినా సరే నేను అకౌంటబుల్ అనే బాధ్యత కలిగి ఉంటాడు. ఎందుకంటే ప్రతి దానిలో నా మీద డిపెండ్ అవుతుంది కాబట్టి తను సంతోషంగా ఉన్నా, మంచిగా ఉన్నా, బాధగా ఉన్నా దానికి సంబంధించిన అకౌంటబిలిటీ నాది అన్న బాధ్యత కలిగి ఉంటాడు. భర్త ప్రేమించే హృదయం ఉంటే, నా భర్తకి ఎవరైనా ఏదైనా చేయాలంటే నేనే కదా చేసేది అన్న మనసు వారిలో క్రియేట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్. పిల్లల విషయంలో కూడా చూడండి, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి, ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. సో పిల్లల్ని అంటే పిల్లలు ఎప్పుడు కూడా తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపకుడి అంటే అరవడం ద్వారా, స్క్రీమింగ్ ద్వారా, ఎల్లింగ్, కోపం చూపించడం ద్వారా పిల్లల్లో మార్పు తీసుకురాలేము. పిల్లల్లో ఎప్పుడు మార్పు తీసుకురావాలంటే బేస్డ్ ఆన్ అవర్ లవ్ టువర్డ్స్ దెమ్. లవ్ అనేది మరలా వారిని చెడగొట్టే విధంగా ఉండకూడదు. అందుకని ఇక్కడ రాస్తున్నాడు, ప్రభు యొక్క శిక్షణలను బోధనలను వర్పించడి. ఏదైనా విషయాన్ని బట్టి దేవుని నుంచి వారు దూరంగా ఉంటున్నారన్నా, దేవుని యొక్క కృపను కోల్పోయి లోకములోకి వెళ్తున్నారన్నా అక్కడ వారిని క్రమశిక్షణ పెట్టవలసిన బాధ్యత తల్లిది, తండ్రిది. సో గాడ్లీ డిసిప్లిన్లో పెంచవలసిన బాధ్యత ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం వారిని లవ్ చూపించే హృదయం కూడా ఉండాలి. తిరస్కరించే హృదయము అనేది ఉండకూడదు. సో తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపుకొడి, ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచుడి. సాధారణంగా పిల్లల మీద చాలామంది ఏం చేస్తారంటే, వారికి ఇరిటేటింగ్గా ఉందనుకోండి, ఇఫ్ దే ఆర్ ఇన్ ఇరిటేటింగ్ మోడ్, విసిగిపోయి ఇరిటేటింగ్ మూడ్ ఉంటే ఆ యొక్క ఇమోషన్స్ అన్నీ కూడా పిల్లల మీద కోప రూపంలో చూపిస్తారు చాలామంది తల్లిదండ్రులు. ఇఫ్ దే ఆర్ ఇన్ ఇరిటేటింగ్ మోడ్, నో, మనం కోపం చూపించడం అనేది వారి క్రమశిక్షణలో పెట్టడానికి కోపం చూపించాలి, కానీ బేస్డ్ ఆన్ అవర్ ఫీలింగ్స్ అండ్ బేస్డ్ ఆన్ అవర్ ఇమోషన్స్ వారి మీద కోపం చూపించకూడదు. ఎప్పుడైనా గమనించండి, భార్యాభర్తల మధ్య సరైన అంటే ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అనుకోండి, గొడవలు జరిగాయి అనుకోండి, వారు ఇరిటేటింగ్గా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఇమోషన్స్ అన్నీ కూడా పిల్లల మీద చూపిస్తారు. నో, అది కరెక్ట్ కాదు. సో ఈ విషయాన్ని మరి మనం వారిని క్రమశిక్షణలో పెట్టాలంటే, వారు దేవుని సంబంధంగా దూరం అవుతున్నారంటే క్రమశిక్షణ అనేది తీసుకోవాలి. అందుకని ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను వారిని పెంచుడి. 1వ పేతురు పత్రికలో కూడా కుటుంబం ఎలా ఉండాలో చెప్తాడు. 3వ అధ్యాయంలో 1వ పేతురు పత్రిక 3వ అధ్యాయంలో భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి అని చాలా విషయాలు అక్కడ మాట్లాడుకుంటూ వచ్చి 8వ వచనంలో ఏమంటాడంటే, 8వ వచనంలో, తుదకు మీరందరూ ఏక మనస్సులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలు. ఇక్కడ క్రీస్తు భర్తకి కౌన్సిలింగ్ చేస్తాడు, భార్యకి కూడా కౌన్సిలింగ్ చేస్తాడు. ఆబ్వియస్లీ వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ క్రైస్ట్, వెన్ యు ఆర్ షోయింగ్ ద ఒబీడియన్స్ టు ద హోలీ స్పిరిట్, ఆబ్వియస్లీ ఏమవుతుంది, క్రీస్తు మనస్సుకు సంబంధంగా పరిశుద్ధాత్మ దేవుడు భర్తకి కౌన్సిలింగ్ ఇవ్వటం,
క్రీస్తుకు మనసుకు సంబంధంగా పరిశుద్ధాత్మ దేవుడు భార్యకు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు వారిద్దరు ఆలోచనలు ఒకటవుతాయి, వారి మనస్సు ఒకటవుతుంది. ఏక మనస్సు అనేది మీ కుటుంబంలో ఎప్పుడు కనబడుతుందంటే భర్త క్రీస్తులో వారి జీవితాన్ని స్థిరపరచుకోవాలి, భార్య క్రీస్తులో వారి జీవితాన్ని స్థిరపరచుకోవాలి. దట్స్ వేర్ క్రైస్ట్ మైండ్ కలిగి జీవించటం, క్రీస్తు మనస్సు కలిగి జీవించటం. యేసుక్రీస్తునందున్న మనస్సు మీరు కూడా కలిగి ఉండండి అన్న మాటకు అర్థం. అలా ఉన్నప్పుడు వన్నెస్ అనేది ఆ కుటుంబంలో కనబడుతుంది, ఐక్యత అనేది, ఏక మనసు ఏక హృదయము అనేది కనబడుతుంది. ఎందుకంటే క్రీస్తు శరీరంలో ఉన్నాం కాబట్టి ఆ శరీరానికి శిరముగా ప్రభువు ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ఆలోచనల ద్వారా మనం పనిచేస్తున్నాం కాబట్టి ఏక మనసు అనేది పనిచేస్తుంది. క్రీస్తు ప్రేమ అనేది అక్కడ కనబడుతుంది, క్రీస్తు ప్రేమ అనేది కనబడుతుంది. సో ఈ జెంటిల్నెస్ అనేది ఇట్ విల్ కమ్యూనికేట్ లవ్ ఆఫ్ క్రైస్ట్. ఈ జెంటిల్నెస్ అనేది యేసుక్రీస్తు ప్రభువుని ఒక ప్రేమను అది మన ద్వారా కమ్యూనికేట్ చేయబడుతుంది.